అందరికీ నమస్కారం. గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం. నా పేరు రాధా జోసిల. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మై డియర్ ఫ్రెండ్స్, ఎకోస్ ఆఫ్ ది సోల్ అనేటువంటి పుస్తకాన్ని ఎకో బొడైన్ గారి ద్వారా అందజేయబడింది. ఆ పుస్తకం తెలుగులోకి శిరీష వాడపల్లి గారు అనువదించడం జరిగింది. మరి ఆ పుస్తకంలో మనం ఎన్నో విశేషాంశాలు తెలుసుకుంటున్నాము. ఈ భూలోకం ఎంత వాస్తవమో సూక్ష్మలోకాలు కూడా అంతే వాస్తవమని, భూలోకవాసులతో మన సంబంధాలు ఎంత వాస్తవమో ఉన్నతలోకవాసులతో కూడా మన సంబంధాలు అంతే వాస్తవమని తెలియజెప్పిన అద్భుత గ్రంథం ఎకోస్ ఆఫ్ ది సోల్. ఈ గ్రంథం తెలుగులో ఆత్మానుభవాలుగా అనువదించారు. ఎకో బైడెన్ కలం నుంచి జాలువారిన ఈ ఆంగ్ల గ్రంథం రచయిత్రికి సంబంధించిన ఓ ఆత్మకథగా అవగతమవుతోంది. పునర్జన్మ సిద్ధాంతాలన్నీ కర్మ సిద్ధాంతాల గురించి చెబుతూనే కొందరు బలవంతంగా తమ శరీరాలను ఎందువల్ల విడిచిపెట్టాల్సి వస్తుంది, కొందరు భౌతిక శరీరంలోకి రాకుండా ఉన్నత లోకాలలోనే సంకల్ప స్వరూపులుగా, ప్రేమ స్వరూపులుగా ఉండి భూలోకవాసులకు ఎలాంటి సహాయం అందిస్తారో ఈ గ్రంథంలో రచయిత్రి వివరించిన తీరు వర్ణనాతీతం. ఆయా విశేషాలను ఆవిష్కరించే ఈ గ్రంథం ఆద్యంతం ఆసక్తిని పెంచుతుంది. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మన గ్రంథాలయంలో తెలుసుకుందాం. సైకిక్ రీడింగ్ అంటే వాళ్ళ యొక్క ఆత్మలతో ఆవిడ సంభాషించేవారు. ఆ ఆత్మలు ఏదైతే చెప్తున్నారో ఆ సత్యాన్ని వాళ్ళకి తెలియజేసేవారు. అలాగే కొన్ని ఆత్మలు శరీరం వదిలిపెట్టే సమయంలో వాళ్ళ బంధువర్గం వచ్చి ఈ ఆత్మతో ఒకసారి మాట్లాడి ఆత్మ పరిస్థితి తెలుసుకోండి అని అడుగుతుండేవారు. ఆ ఆత్మతో ఆవిడ సంభాషించినప్పుడు కొన్ని ఆత్మలైతే ఆ శరీరానికి చెప్పను, నేను శరీరానికి తెలియకూడదు, నేను పలానా రోజు చనిపోతాను, నా పనులు కొన్ని పూర్తి అవ్వాలి, అందుకని ఈ విషయాలు నా శరీరానికి తెలియనివ్వద్దు అని రిక్వెస్ట్ చేసి మరి అవి ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉండేవి ఆ ఆత్మలు. చూడండి ఎంత అద్భుతమైన విషయాలు. అలాగే ఆవిడ ఎంతోమంది తన దగ్గరికి వచ్చి తన యొక్క కూతురు చనిపోయిందనో ఎవరో కొడుకు చనిపోయాడనో వాళ్ళ యొక్క ఆత్మలతో సంభాషించమని, ఆత్మలోకాల్లో వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసుకుని చెప్పమని అడగటానికి కూడా ఎంతోమంది వస్తూ ఉండేవారు. అలా ఆత్మలతో వాళ్ళ వేరువేరు లోకాల్లో ఉన్న ఆత్మలతో కూడా ఆవిడ సంభాషించటం, అలాగే శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఈ ఆత్మ ఎలాగ పెడుతుంది, ఏ మార్గం గుండా పెడుతుందో ఆ మార్గం దగ్గర ఆవిడికి సంబంధించిన బంధువర్గం వాళ్ళకి చక్కగా ఆహ్వానం పలకడం, వెల్కమ్ చెప్పడం, అలాగే అక్కడి నుంచి గర్భంలో ప్రవేశించే శిశువు ఈ భూమి మీద జన్మ తీసుకోవడానికి వచ్చేటప్పుడు అక్కడ ఫేర్వెల్ పార్టీలు చేసుకుని ఆ యొక్క శిశువుగా రాబోయేటువంటి ఆ ఆత్మని వాళ్ళు అక్కడి నుంచి పంపిస్తూ ఉండడం ఎంతో అద్భుతంగా ఉత్సవంలాగా, ఇలా ప్రతిదీ కూడా ఎంతో అద్భుతమైన విషయాలు మనం ఈ పుస్తకం ద్వారా తెలుసుకున్నాం. మరి ఇంకా ముందుకు వెళ్దామా ఫ్రెండ్స్? ఇంకా ఆవిడ ఇంకా కొన్ని కూడా చెప్పారు ఫ్రెండ్స్. ఏంటంటే గర్భపాతాల గురించి, గర్భస్రావాల గురించి కూడా గత ఎపిసోడ్స్లో ఇవన్నీ మనం తెలుసుకున్నాం. అందుకని ఇంకా డీటెయిల్గా మనం వింటూ ఉంటే ఇంకా అర్థమవుతూ ఉంటుంది. మరి ఇంకా ముందుకెళ్దాం ఫ్రెండ్స్. సరైన ఆత్మతోనే సంభాషిస్తున్నామో లేదో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అంటున్నారు ఆవిడ. ఎందుకంటే కొంతమంది మా తల్లిగారి ఆత్మతో మాట్లాడాలి, మా తల్లిగారు చనిపోయారు అంటూ వస్తారు. కానీ ఆ తల్లి ఆత్మ నిజమైన ఆ తల్లి ఆత్మేనా, లేకపోతే వేరే ఎవరైనా వచ్చి అలా మాట్లాడుతున్నారా అనేది తెలియాలి. అది సరిగా తెలుసుకుని ఆధారాలు ఇవ్వమని, దాన్ని బట్టి మాట్లాడటం ఎంతో అవసరం అని చెప్తున్నారు. అలా అడగటం ముఖ్యమే. తల్లి ఆత్మతో మాట్లాడడం తప్పని కాదు, కానీ ఆ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. వేరే వాళ్ళు వచ్చి మనతో మాట్లాడచ్చు, అప్పుడు మనకి తప్పుడు ఇన్ఫర్మేషన్లు వస్తాయి అని కూడా చెప్తున్నారు ఆవిడ. చాలామందికి చనిపోయిన తమ స్నేహితులతో సంభాషణ ఏర్పాటు చేశారు ఆవిడ. సంభాషించడానికి వచ్చినటువంటి ఆత్మ సరైందా లేదా అని ఆ వ్యక్తికి తెలియపరచడం కోసం కొన్ని ప్రశ్నలు అడుగుతారు ఆవిడ. అప్పుడు తన దగ్గరకు వచ్చిన వ్యక్తికి తను సంభాషించబోయేది తనకి ఇష్టమైన వ్యక్తి లేదా ఆ బంధువును అనే నమ్మకం వస్తుందన్నమాట. అంటే వాళ్ళకి వీళ్ళకి సంబంధించిన విషయాలు ఏమైనా ఉంటాయి కదా, అలాంటి విషయాలు అడిగేవారనమాట. అప్పుడు వాళ్ళు దానికి సరిగా సమాధానం చెప్తేనే వాళ్ళు సరైన ఆత్మ, వీళ్ళకి కావాల్సిన ఆత్మ ఆ ఆత్మే అని తెలుస్తుందన్నమాట. మరి కొన్నిసార్లు ఆత్మ సమాధానాలు వేరేగా ఉంటూ ఉంటాయి, వీళ్ళు చెప్పిన విషయాలు వేరేగా ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళకి అక్కడ సరైనవిగా అనిపించక ఇది సరైన ఆత్మ కాదు అనిపిస్తుంది. ఒకసారి ఏమైందంటే ఈవిడ దగ్గరికి ఒక యుక్త వయస్కురాలు వచ్చింది. తను పసిపిల్లగా ఉన్నప్పుడే తన తల్లి ఆత్మహత్య చేసుకుని చనిపోయిందిట. ఆ తల్లి యొక్క ఆ చనిపోవడం వల్ల ఈ పిల్ల చిన్నప్పటి నుంచి కూడా తనని సరిగా పెంచే తల్లి లేక చాలా
తను ఈ తల్లి లేని లోటు ఫీల్ అయిందనమాట. అందుకని తన తల్లి ఆత్మ గురించిన విషయాలు తెలుసుకోవాలి అని అనుకుంది. ఆ తల్లి ఎందుకు ఆత్మహత్య చేసుకుంది ఇవన్నీ తెలుసుకోవాలి. అలాగే తన తండ్రి గురించి కూడా, అసలు తండ్రి ఏం చేస్తున్నందువలన తన తల్లి ఆత్మహత్య చేసుకుంది ఇది కూడా తెలుసుకోవాలని ఆ పిల్ల అనుకుందనమాట. ఆవిడని పెంచి పెద్ద చేసినందుకు తను ఎక్కువ బాధ ఏం పడలేదు, కానీ అంటే తనకి తెలియదు కదా, చిన్న వయసులో తను చనిపోయింది తల్లి. అందుకని ఆ బాధ తెలియకపోయినా కూడా తను భావోద్వేగానికి మాత్రం నేను గురవుతూ ఉండేదాన్ని అని చెప్పింది అనమాట. చెప్పి నా తల్లి ఆత్మతో నేను మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పింది. అప్పుడు ఆ తల్లి ఆత్మ రావటం జరిగింది. వచ్చి తను ఆత్మహత్యకి కారణం, ఆ అమ్మాయి తండ్రి ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండేవాడు, తను దేని వలన తన కూతుర్ని వదిలేసుకుని అలా ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది, అప్పుడు తను ఎంత బాధపడింది, ఎంత వ్యధకు లోనైంది, ఇవన్నీ కూడా చెప్తూ ఎంతో భావోద్వేగానికి గురై ఆ ఆత్మ చాలా బాధపడుతూ ఉంది. కానీ తనకు ఆనందంగానే ఉంది. ఇప్పుడు ఇవన్నీ నేను వివరించడానికి నాకు అవకాశం వచ్చింది. ఎందుకంటే నా తప్పుని నేను చెప్పుకోవడానికి, అక్కడ నేను ఏదైతే పొరపాటు చేశానో భూమి మీద నా కూతురికి అన్యాయం చేసి నేను ఆత్మహత్య చేసుకోవడం అనేది అక్కడ పొరపాటు చేశాను కాబట్టి నాకు అది ఇప్పుడు చెప్పుకోవడానికి అవకాశం ఏర్పడడం వల్ల నేను చాలా ఆనందంగా ఉన్నాను అని చెప్తూ ఆ ఆత్మ, కానీ వేదన కూడా తను మానసికంగా ఎంతో వేదనకి గురైనట్టు కూడా ఇక్కడ అర్థమైంది ఎకోకి. తన పక్కన ఉన్నటువంటి ఆ యుక్త వయస్కురాలు తనతో మాట్లాడుతోంది. నిజంగా తన తల్లి ఆత్మేనా అని ధృవీకరించుకోవడానికి తల్లి ఆత్మను కొన్ని రుజువులు అడిగింది. అంటే ఏవో కొన్ని విషయాలు తల్లికి సంబంధించిన ఏవో విషయాలు అడిగింది. ఆ మాటకు తల్లి ఆత్మ నిరాశగా తన వంక చూసింది. ఎందుకంటే తను వివరించిన విషయాలేవి తన కూతురికి గుర్తు రానందువలన ఈవిడ అడిగినప్పుడు ఆ తల్లి చెప్పినా కూడా ఆ కూతురికి గుర్తు రాలేదు. అమ్ముడు నువ్వు చిన్నప్పుడు ఇలా ఉండేదాను అలా ఉండేదాన్ని చెప్తే తనకు ఆ పిల్లకి గుర్తు రాలేదనమాట. అప్పుడు తల్లి ఆత్మ చాలా బాధపడింది, అయ్యో తనకి గుర్తు రావట్లేదే అని. కొన్ని ఆత్మలు జరిగిన సంఘటనలను బాగా గుర్తుంటాయి. ఇప్పుడు కూతురు కూడా కొన్ని ప్రశ్నలు వేస్తుంది, అవి కూడా తల్లికి గుర్తులేవు. ఎందుకంటే ఆత్మలు కొన్ని మర్చిపోతూ ఉంటాయి, కొన్ని గుర్తు పెట్టుకుంటూ ఉంటాయి, మరికొన్ని గుర్తు పెట్టుకోవు, ఎందుకంటే అక్కడ వదిలేస్తూ ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్న ఉదాహరణలో తల్లి యొక్క వాస్తవిక దృక్పథం పూర్తిగా వేరు. 25 సంవత్సరాల తర్వాత ఆవిడ భూమిపైన తను పొందిన అనుభవాలను మనం ప్రస్తుతం చూస్తున్న తరహాలోనే ఆత్మ చూడదు. మనం ఎలాగైతే వీక్షిస్తూ ఉంటామో ఈ ప్రస్తుత భూమిపైన ఉన్నటువంటి అనుభవాలు, మనం పొందిన అనుభవాలు, ఆ ఆత్మ అలా వీక్షించదనమాట. అందరిలాగే ఆవిడ కూతురికి జరిగిన సంఘటనల ద్వారా జీవిత పాఠాలు నేర్చుకుంది, అంతే. అంతవరకే చూస్తుంది ఆత్మ. అంతేగాని అప్పుడు అలా చేశాను, ఇప్పుడు ఇలా చేసిన 25 సంవత్సరాల తర్వాత కూడా అవన్నీ గుర్తుపెట్టుకునే పనిలో ఆత్మలు ఉండవన్నమాట. తను అమ్మమ్మ అయిందని తెలుసా తనకి, మా అమ్మకి అని అడిగింది యుక్త వయస్కురాలు. అంటే తనకు కూతురో కొడుకో పుట్టారనమాట. అందుకని ఆ విషయం మరి నా తల్లికి తెలుసా అని అడిగింది. తల్లి చనిపోయింది కదా, ఆ తల్లికి తెలుసా అని అడిగింది. అప్పుడు తల్లి ఆత్మ ఏముందంటే అవును నాకు తెలుసు అంది. మరి ఎందుకు ఆ ప్రస్తావన ఎత్తలేదు, నేను అమ్మమ్మని అయ్యాను అని నువ్వు ఎందుకు చెప్పలేదు అని అడిగింది ఆ కూతురు. అంటే ఆ కూతురు ఉద్దేశం ఏంటంటే నేను మన అమ్మమ్మని అయ్యానమ్మా, నీకు పిల్ల పాప పుట్టారు, నాకు చాలా ఆనందంగా ఉంది, ఇలాంటివి మాట్లాడుతుందేమో అనుకుందనమాట. అప్పుడు తన కూతురు ఇలాంటి విషయాల్లో కొంచెం నిరాశ చెందిందేమో అని అనిపించింది. కానీ ఆవిడికి ఏం కావాలి అసలు, నా కూతురు ఏమడుగుతోంది, నాకు ఖచ్చితంగా ప్రేమ ఉంది నా కూతురు మీద, కానీ ఇంతకన్నా నేను ఏం చెప్పలేను, నా కూతుర్ని వదిలి వెళ్ళడం అనేది అప్పటికి ఆ స్థితికి తప్పక వెళ్ళాను అని చెప్పింది ఆవిడ. మనకు భూమి మీద ఉన్న మాయతో కూడిన ప్రేమలా కాకుండా తన కూతురికి ఎలాగైతే భూమి మీద లౌకిక మాయలో ఉండి తన తల్లి ఆత్మ గురించి ఆవిడ అనుబంధాన్ని కలిగి ఉందో అలా ఆ ఆత్మకు అక్కడ ఉండదు. ఆ లోకాలకు వెళ్ళిపోయాక ఇక్కడున్న లౌకిక మాయ, ఇక్కడ లౌకిక ప్రేమ అక్కడ ఉండవన్నమాట. ఎంతసేపు వాళ్ళు ఒక రకమైన దైవికమైనటువంటి స్థితిలో ఉంటారు కాబట్టి ఆత్మలోకాల్లో వాళ్ళు అంత చిన్న లో లెవెల్లో ఆలోచించరు. అందుకని ఆవిడ ఇక్కడున్న చిన్న చిన్న విషయాలు, తనకు మనవడు పుట్టినా మనవరాలు పుట్టినా అదంతా పట్టించుకోరనమాట వాళ్ళు. అందుకని ఆవిడ ఆ విషయాన్ని ఎత్తలేదు. అది కూతురికి అర్థమవక తను నిరాశ చెందింది. అందుకని తను చెప్తోందనమాట తల్లి ఆత్మ, తన్నేమి నిరాశ చెందొద్దని చెప్పండి, ఇలాంటి విషయాల్లో మాకు అంత పెద్ద పట్టించుకోము, దానివల్ల నేను చెప్పలేదు అని చెప్పింది. మరి ఆత్మలోకానికి వెళ్ళాక అక్కడ నాగరికత కూడా ఎంతో భిన్నంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడలాగా ఉండదు. అక్కడంతా కూడా నిశ్శబ్దం విస్తరించి ఉంటుంది. అక్కడ ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంటుంది అనమాట. భూమిపైన జీవితంలోని నాటకీయత అక్కడ ఉండదు. ఇక్కడలాగా అక్కడేమి నాటకీయత ఉండదు అనమాట. ఇక్కడ మనం ప్రతిదినం మనుగడ కోసం ఎదుర్కొంటున్న పోరాటాలు అక్కడ ఉండవు. ఇక్కడ మనం చూడండి, తినాలంటే దానికోసం పోరాడాలి,
ఎంతో కష్టపడాలి, తెచ్చుకోవాలి, తినాలి, వండుకోవాలి, ఇవన్నీ ఉంటాయి మనకి. కానీ అక్కడ అవేమీ ఉండవు. ఇక్కడ వాళ్ళు గడిపినటువంటి జీవితం మొత్తం అనుభవ పాఠాలుగానే చూస్తారు ఇక్కడివి. ఇక్కడ ఒక కూతురు పుట్టిందంటే అదొక అనుభవం, ఆ కూతురు చచ్చిపోయిందంటే ఒక అనుభవం, ఆ కూతురుకు ఒక కొడుకు పుట్టాడంటే అదొక అనుభవం. అలా ఈ భూమి మీద జరిగిన ప్రతి విషయం కూడా ఒక అనుభవంగా తీసుకుంటారు తప్ప దాన్ని లౌకికంగా తీసుకోరనమాట వాళ్ళు. మనలాగా జరిగిపోయిన వాటిని తలుచుకుంటూ కూర్చోరు. అక్కడ ఆత్మలు ఎప్పుడు కూడా వాస్తవంలోనే జీవిస్తూ ఉంటాయి. అక్కడ ఎటువంటి గడియారాలు, పంచాంగాలు అవసరం అనేది ఉండదు. అక్కడ సమయం కూడా ఉండదు. ఇప్పుడు ఇది రాత్రి, ఇది పగలు, ఇక్కడ గంట, ఇది 2 గంటలనే ఉండదు, ఒకేలాగా ఉంటుందన్నమాట. ఆత్మకు నిన్నటి జ్ఞాపకాలు కొన్ని ఉంటాయి, కానీ మనం గుర్తుపట్టుకునే మాదిరిగా ఉండవు అనమాట. కొన్ని అంతకు ముందుటి జ్ఞాపకాలు ఉంటాయి వాళ్ళకి, అంతకుముందు ఏం జరిగిందనేది కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి, కానీ అన్నీ ఎప్పటికప్పుడు అంటే ప్రస్తుతంలో ఉంటారు. వాళ్ళు ఎప్పుడు వర్తమానంలోనే ఉంటారనమాట ఆత్మలు. కొన్ని జ్ఞాపకాలు అవసరమైనంత వరకు గుర్తుంటాయి. తమకు ఇష్టమైన వారి ఆత్మతో సంభాషణ జరపడానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు సంభాషించబోయే ఆత్మకు సంబంధించిన కొన్ని రహస్య గుర్తులు పెట్టుకుని వెడతారు. కొంతమంది తాము పెట్టుకుని వెళ్ళిన ఆ రహస్య గుర్తులే తాము సరైన ఆత్మతో సంభాషిస్తున్నామా లేదా తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి అనుకుంటారు. కానీ ప్రతి సందర్భంలోనూ అటువంటి రహస్య గుర్తులు పనిచేయవు అని చెప్తున్నారు ఇక్కడ. ఏవో కొన్ని రహస్య గుర్తులు, నీకు పలానా టైంలో నేను ఒక ఉంగరం ఇచ్చాను గుర్తుందా అని అడిగితే ఆ ఆత్మకు ఆ ఉంగరం గురించి ఏం అవసరం ఉంటుంది? అక్కడికి వెళ్ళాక అసలు ఆ విషయమే మర్చిపోతారు వాళ్ళు, దాని సంబంధం లేని విషయం. అందుకని అది గుర్తుండకపోవచ్చు. ఆ రహస్య గుర్తు ఇది నీకు మాత్రమే తెలుసు, ఇంకెవ్వరికి తెలియకుండా నేను రహస్యంగా నీకు ఒక ఉంగరాన్ని బహుకరించాను అంటే అది ఆ ఆత్మకి గుర్తుందో లేదో, తనకు అవసరం కాదు కదా అదేమి ఆ ఆత్మలోకాల్లో. వాళ్ళు ఎంచుకున్న ఆ రహస్య గుర్తులు భౌతికమైనవి అయి ఉండొచ్చు. ఇప్పుడు ఇది భౌతికమైనదే కదా, అవి ఆత్మ గుర్తుండకపోవచ్చు. గుర్తుండనప్పుడు తాము ఎంచుకుని వచ్చిన గుర్తులు సంభాషించడానికి వచ్చిన ఆత్మ గుర్తుపట్టకపోయేసరికి అవి సరైన ఆత్మ కాదని కూడా పొరపాటు పడే అవకాశాలు ఉంటాయి. అదే సందర్భంలో కనుక మీరు ఉంటే ఓపికగా ఆత్మ చెప్తున్నది పూర్తిగా వినండి అని చెప్తున్నారు ఎకో. ఆ తర్వాత ఆత్మ తన ప్రియమైన వారి ఆత్మ అవునా కాదా అని అర్థమవుతుంది. ఎందుకంటే ఆత్మ కొన్ని విషయాలు చెప్తూ ఉంటుంది కదా, అప్పుడు మనకు అర్థమైపోతుంది. పలానా రోజు పలానాలా జరిగిందమ్మా, నాకు అది ఇలా జరిగింది, మీరు అలా ఆ రోజు అలా అన్నారు, ఇలా అన్నారు, అవి ఏవో చెప్తారు కదా, అవన్నీ కూడా మీరు వినండి. సంభాషణ పూర్తిగా విన్న తర్వాత అప్పుడు మీకు అర్థమవుతుంది. అప్పటి వరకు మీరు ఆ రహస్య గుర్తులు ఏవో చెప్పి అది చెప్పనంత మాత్రం నా తల్లి కాదేమో, నా తండ్రి కాడేమో అని అనుకోకండి అని చెప్తున్నారు ఎకో. ఈ విషయంలో పట్టుదలకు పోకండి అని కూడా చెప్తున్నారు. మీకు ప్రియమైన వారి ఆత్మ అయినా మరణానంతరం ఆత్మ ఎంతో బ్రహ్మాండంగా పరివర్తన చెందుతుంది. ఇక్కడ మనకి ఈ ఆత్మ ఎందుకు చదువుకొని ఆత్మ అయి ఉండొచ్చు. ఇప్పుడు మన తల్లే ఉంది, తను ఏమీ చదువుకోలేదు, 1వ క్లాస్ ఫెయిల్ అయింది, ఆవిడ పెళ్ళై పిల్లల్ని కనేసింది, తర్వాత ఏమో మామూలుగా పిల్లల్ని పెంచేసింది, పెద్ద పెళ్ళిళ్ళు చేసేసింది, చనిపోయింది. తర్వాత అక్కడికి వెళ్ళాక వీళ్ళు ఏమనుకుంటారు, నా తల్లికి ఏమి చదువు రాదు, ఏమీ ఆత్మజ్ఞానం లేదు అనుకుంటారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత బ్రహ్మాండమైన పరివర్తన చెందే అవకాశాలు ఆత్మలోకాల్లో ఉంటాయి. కనుక మనం చెప్పేటువంటి ప్రతి ఆత్మకి ప్రతి విషయం ఆత్మకి గుర్తుండకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చిన్న విషయాలు ఇవన్నీ, కూతుర్ని పెంచడం, కొడుకుని పెంచడం, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడం, వాళ్ళకి పేరెంటాలు చేయడం, ఇక్కడ వరకే ఇక్కడ బాధ్యత. అక్కడికి వెళ్ళాక ఇవేం గుర్తుండవు, ఇవి అవసరం లేవు, ఇవన్నీ అనుభవాలే. అక్కడికి వెళ్ళాక వేరే పరివర్తన, బ్రహ్మాండ పరివర్తన చెందడానికి అటువైపు వాళ్ళు పరుగులు తీస్తూ ఉంటారు, అటువైపు వాళ్ళు సాగుతూ ఉంటారు, అటువైపు నడక సాగిస్తూ ఉంటారు. అందుకని వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్న విషయాలు గుర్తుండకపోవచ్చు. దాంతో మాత్రం వాళ్ళు మనకు సంబంధించిన వాళ్ళు కాదు అని అనుకోకూడదు అని చెప్తున్నారు. మనకు వారి మరణాన్ని ఒప్పుకోవడం కష్టంగా ఉన్నట్లే వారికి కూడా ఆ పరివర్తన సమయం కాస్త కష్టంగానే ఉంటుంది. అంటే ఎప్పుడైతే వీళ్ళు ఉన్న తలం నుంచి ఉన్నత తలంలోకి ఎదగటానికి, అక్కడ పరివర్తన చెందడానికి ఎలాగైతే వాళ్ళు చేస్తూ ఉంటారో అది కూడా వాళ్ళకి కష్టంగానే ఉంటుంది. ఎన్నో చేయాలి అక్కడ వాళ్ళు దానికి తగినట్లు. ఇక్కడ మనం ఎలాగైతే 10th అయ్యాక ఇంటర్ అయ్యాక డిగ్రీ ఎలాగైతే చదువుతూ ఉంటామో, ఎలాగైతే ఇంజనీరింగో డాక్టరో చదువుతూ ఉంటామో, అక్కడ కూడా అలాగే ఆ పరివర్తన కోసం వాళ్ళు కష్టపడాల్సిన సమయాన్ని కేటాయించి వాళ్ళు అక్కడ కష్టపడాల్సిన అవసరం ఉంటుంది అని చెప్తున్నారు. వాళ్ళ అనుభూతి చెందుతున్నటువంటి ఆ పరివర్తనను మనం కూడా గౌరవించాలి. వాళ్ళలో వచ్చిన ఆ మార్పును మనం గౌరవించాలి. వాళ్ళు ఇది చెప్పలేదు, నాకు కూతురు పుట్టిందని ఆవిడ గుర్తు లేకపోతే ఎలాగా, తను ఇక్కడ నాకు తల్లిగా ఉంది కదా గుర్తుపెట్టుకోద్దా, అలా అనుకోకూడదు. వాళ్ళని గౌరవించాలి మనం. అక్కడికి
వెళ్ళాక వాళ్ళకి దాంతో పని లేదు, రేపు పొద్దున మనమేనా అంతే అనే విషయాన్ని మనం గుర్తించి వాళ్ళని గౌరవించాలి. మన వాస్తవంలోకి వారిని తీసుకురావటం వల్ల వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే మన ఈ వాస్తవ పరిస్థితులు, లౌకికమైన పరిస్థితులు, ఈ భౌతికమైన విషయాల్లోకి వాళ్ళని లాగటం వల్ల వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒకవేళ మీరు కనుక ప్రియమైన వారిని కోల్పోయిన బాధలో ఉన్నట్లయితే మిమ్మల్ని ఓదార్చమని వారిని అడక్కండి. ఓదార్చమని ఆ ఆత్మల్ని పిలిచి అడగకూడదు. ఇక్కడే ఎవరో ఒకరి సహాయం తీసుకోవాలి తప్ప మీరు ఇక్కడ బాధపడుతుంటే అక్కడ వారికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. అమ్మ నువ్వు పోయావు, నాకు చాలా బాధగా ఉందమ్మా, నన్ను కాపాడమ్మా, నువ్వు నన్ను కొంచెం నాకు ఓదార్చమ్మా అని ఆ తల్లిని అడగకూడదు. అలా అడిగితే ఇక్కడున్న ఈ బిడ్డ ఏడుస్తుంటే ఆ తల్లికి కూడా అక్కడ మనశ్శాంతి ఉండదు, అక్కడ ఆత్మశాంతి ఉండదు అన్నమాట. అందుకని ఇక్కడ ఎవరు కూడా బాధపడుతూ వాళ్ళని పిలవకూడదు. ఇక్కడున్న వాళ్ళ సపోర్టే తీసుకోవాలి మనము అని చెప్తున్నారు. అలాగే మరణాంతర జీవితం అంటే మన నిజమైన జీవితాన్ని పునఃప్రారంభించడము. అంటే ఇక్కడ ఉన్నదంతా నాటక రంగము, ఈ స్టేజ్ మీద డ్రామాలు వేస్తున్నాం మనము ఇక్కడ అనుభవాల కోసము. అసలు జీవితం పైనే ఉంది మనకి. ఆ వేరు తలాలకి ఇక్కడి నుంచి మనం శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిన తర్వాతే మనకి అసలైన జీవితం, నిజమైన జీవితాన్ని అక్కడ మనం పునఃప్రారంభిస్తాం. పునఃప్రారంభం అది మొదటిసారి కాదు, అది ఎన్నోసార్లు అలాగా ఇక్కడికి రావటం, మళ్ళీ అక్కడికి వెళ్ళడం, అక్కడ పునఃప్రారంభించటం. ఇప్పుడు స్కూల్ ఉంది, 1వ క్లాస్ అయ్యాక మళ్ళీ సెలవులు అయిపోయాక మళ్ళీ 2వ క్లాస్లోకి అదే స్కూల్లోకి వెళుతూ ఉంటాం కదా, అలాగనమాట. అలా 3వ క్లాస్లోకి, 4వ క్లాస్లో అదే స్కూల్కి పునఃప్రారంభం చేస్తూ ఉంటాం. అలాగే ఈ ఆత్మ కూడా ప్రతిసారి కూడా ఇక్కడ శరీరాన్ని వదిలిపెట్టి అక్కడ నిజమైన జీవితాన్ని పునఃప్రారంభిస్తూ ఉంటుంది. దుస్తులచే శరీరం కప్పబడినట్లుగా ఆత్మ కూడా శరీరంచే కప్పబడి ఉంటుంది. ఆత్మ శరీరాన్ని విడిచిన తరువాత అది వేరొక పరిమాణంలోకి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ 3rd డైమెన్షన్లో ఉంటే అక్కడికి వెళ్ళేటప్పటికి 4th డైమెన్షన్కి వెళ్ళిపోవచ్చు. అది ఎంతో స్వేచ్ఛగా ఉంటుంది. అక్కడ భగవంతుని గురించి, స్వర్గాన్ని గురించి, వాటి గురించి, వాటి జీవితం గురించిన సత్యాలన్నీ అక్కడ తెలుసుకుంటుంది ఈ ఆత్మ. ఇక్కడ ఉన్నంతసేపు ఇక్కడ భౌతికమైన విషయాల గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ అక్కడికి వెళ్ళాక భగవంతుడి గురించి, స్వర్గాన్ని గురించి, అక్కడ ఉండే జీవితాన్ని గురించి, ఆ సత్యాన్ని తెలుసుకునే అన్వేషణలో ఉంటుందన్నమాట. వాళ్ళు ఎంచుకున్న జీవితానికి అనుగుణమైనటువంటి కుటుంబాలను, మనుషులను, అవి ఎదగడానికి అనుగుణంగా ఉండి తాను పొందే అనుభవాలను అన్నీ కూడా ఆత్మే ఎంచుకుంటుంది. అక్కడ తనే ఎంచుకుంటుంది. అంతేగాని నువ్వు పలానా కుటుంబంలో పుట్టు, పలానా అనుభవాలు పొందు అని ఎవరు చెప్పరు. దానికి ఉన్న పరిధిలో జ్ఞానాన్ని పెంచుకుని ఆశాజనకంగా అభివృద్ధి చెందుతాయి అవి. తన జన్మ కారణం పూర్తి కాగానే శరీరాన్ని వీడి సుదీర్ఘమైన విశ్రాంతిని కోరుతూ ఆత్మలోకానికి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ ఏ జన్మలో తను ఏదైనా పెట్టుకుని వస్తే ఆ లక్ష్యాన్ని పూర్తి చేసుకున్నాక అక్కడికి వెళ్ళి కొంతకాలం పాటు విశ్రాంతి తీసుకుంటుంది హాయిగా అక్కడ ఆత్మ. అందుకని ఆత్మలోకంలో ఏమీ కష్టపడేది ఉండదు. హాయిగా విశ్రాంతి తీసుకుని ఉపశమనం పొంది మళ్ళీ నెక్స్ట్ జన్మకి ప్రిపరేషను, దానికి తగినట్లుగా అక్కడ అన్నీ కూడా సమకూర్చుకోవడం, ఆ జ్ఞానాన్ని పెంపొందించుకోవటం. మన తలరాతను మనమే రాసుకుని వస్తాం ఫ్రెండ్స్, ఎవరు రాయరు. అక్కడ మనం ఏవైతే చూసామో ఆకాశిక రికార్డులో దాన్ని బట్టి తర్వాత జన్మలో మనం ఏం తెలుసుకోవాలి, ఏం నేర్చుకోవాలి అని మనం ఇక్కడికి వచ్చి అవన్నీ తెలుసుకుంటూ ఉంటాం. అందుకని మనం మన తలరాతని దేవుడు రాస్తున్నాడేమో, నా తలరాతని అనుకుని దేవుడిని తిడతాం. కానీ దేవుడిని ఏమీ అనడానికి లేదు. దేవుడు ఎవరు రాయరు. మన రాతను మనమే రాసుకుని వస్తాము మన గత జీవితాన్ని బట్టి. అలాగే ఈ పుస్తకంలో మనం ఇప్పటి వరకు అసలు ఆత్మ అంటే ఏంటి, ఆత్మలోకం ఎలా ఉంటుంది, ఆత్మ పరిణామక్రమం పొందే కొద్దీ ఆత్మలోకపు తలాల స్థితిగతులు ఎలా ఉంటాయి అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఈ భూమి మీద జన్మ తీసుకోబోయే ముందు ఆత్మ ఎలా తనను తాను సంసిద్ధపరుచుకుంటుందో, ఎటువంటి ప్రణాళికలు వేసుకుంటుందో కూడా మనం తెలుసుకున్నాం. ఆత్మ శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఏమవుతుందో, గర్భధారణ సమయంలో ఎలా వ్యవహరిస్తుందో, శిశు జననం కష్టంగా మారినప్పుడు ఆత్మ ఎలా ప్రవర్తిస్తుందో, ఆ తల్లికి ఎలా సహకరిస్తుందో అన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. భూమిపైన జన్మ తీసుకోవటానికి గల కారణాలు, ఆత్మ ఎంచుకుని వచ్చిన జీవిత పాఠాలు, నిర్దిష్టమైన కుటుంబాన్ని ఎంచుకోవటం, ఎన్నో జన్మల నుంచి కలిసి ప్రయాణం సాగిస్తున్న మిత్రులను, బంధువులను తిరిగి కలుస్తూ ఉండడం అక్కడ, ఇలాంటి విషయాలన్నీ మనం అవగతం చేసుకున్నాం. మనకు మరణం గురించి ఉన్న భావన, ఆత్మ తన కోణం నుంచి మరణాన్ని ఎలా భావిస్తుంది, చివరిగా ఆత్మలోకంలో జీవన విధానం ఎలా ఉంటుంది,
ఒక్కో జన్మకు మధ్య ఆత్మ ఏం చేస్తూ ఉంటుంది, జన్మ జన్మకి మధ్యలో ఆత్మ ఏం చేస్తూ ఉంటుంది, మన అసలైన నివాసం ఆత్మలోకం ఎలా ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీ మనం తెలుసుకున్నాం ఇప్పటి వరకు. ఈ పుస్తకం అంతా కూడా ఎక్కువ ఆత్మ చేరాలనుకున్న గమ్యం గురించే మాట్లాడారు ఆవిడ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడితో మనం ఈ అధ్యాయాన్ని ముగించుకుందాము. ఆ కథ రూపంలో మనకి ఎక్కువ ఒకటి మనకి అందజేస్తా అన్నారు, మన వేదనకి కారణభూతం గురించి, దాని గురించి తెలియచేయడానికి. మరి దాని గురించి మరో ఎపిసోడ్లో మళ్ళీ మనం కలుసుకుందాం. ధన్యవాదాలు.